హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వెజ్ మంచూరియా చూపిస్తున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ స్టార్ట్ చేద్దాం. క్యాబేజీ, క్యారెట్ని ఇలా చిన్న చిన్నగా తురిమి పెట్టుకోవాలి. ఒక కప్పు తీసుకున్నానండి నేను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసి మరిగించుకోవాలి. ఆ మరుగుతున్న నీళ్ళల్లో క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము రెండు వేసి ఒక పొంగు రానిచ్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన జల్లి ఉంచి దానిపైనుండి ఇలా క్లాత్ వేసుకొని ఈ క్యాబేజీని వడకట్టుకోవాలి. ఇప్పుడు వీటిపైనుండి చల్లటి నీళ్ళు పోసి ఒకసారి కడుక్కోవాలండి. ఇప్పుడు క్యాబేజీలో ఉన్న వాటర్ అన్నీ గట్టిగా పిండేసేయాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఆలుగడ్డని ఉడకబెట్టి వేసుకోవాలి. 2 స్పూన్ల మైదాపిండి వేసుకోవాలి. అంటే మీరు చూస్తూ వేసుకోండి, దానికి సరిపడినంత వేస్తూ కలుపుకోవాలండి. మనం మైదాపిండి ఎంత తీసుకుంటే కార్న్ఫ్లోర్ కూడా అంతే తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇందులో కారం వాడొద్దండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. వేసి వీటిని బాగా కలుపుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయొద్దు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేతులకి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇలా వేడెక్కిన నూనెలో ఈ మంచూరియా బాల్స్ వేసి వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన ఉంచుకోవాలి. అన్నీ ఇలానే చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇలా వేడెక్కిన నూనెలో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి వేయించుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ వేసి బాగా వేయించుకోవాలి. ఇది హై ఫ్లేమ్ మీదనే ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా చూపించే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిల్లీ సాస్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ అండి, ఇది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. సోయా సాస్ కూడా సేమ్ అండి. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తీసుకునేది ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. టమాటో సాస్ ఒక స్పూన్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా అంతే అండి, సేమ్. అన్నీ 2 చొప్పున వేసుకోండి స్పూన్స్. వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫస్టే వేసాను కాబట్టి చూసి వేసుకోండి. సాస్లలో కూడా ఉప్పు ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే ఉంచాలండి. ఇలా ఆయిల్ పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు ఇందులో మంచూరియా బాల్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కంపల్సరీగా క్లిక్ చేయండి. చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పైనుండి కొద్దిగా కొత్తిమీర ఆనియన్స్ వేసుకోవాలి. థ్యాంక్ యూ.